ஏழవ பாசுரம். கீசு கீசென்றுங்கும் ஆனைச் சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பெய்ப்பெண்ணே, காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்தூ வாசனரும் குழலாய் சியல் மத்தினால் ஒசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ, நாயகப்பன் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ, దేశముడయాయ్ తిరవేలోరెంబావాయ్. ఈ పాసురంలో గోపిక ఇంకా పడుకునే ఉంటుంది. ఇంకా నిద్ర లేవలేదని ఆండాళ్ళ తల్లి వచ్చి ఇలా అంటోంది. ఓ గోపిక, లేవమ్మా, తెల్లవారిపోతోంది. చూడు, పక్షులన్నీ కూడా ఆహారానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. అలా ఆహారానికి వెళ్లే ముందర సాయంత్రం దాకా గుర్తుండిపోవాలని కిచకిచా కిచకిచామంటూ అవి మాట్లాడుకుంటున్నాయి. ఆ మాటలేవి నీకు వినిపించట్లేదా? లేమ్మా, మనం కూడా మన స్వామి గురించి మాట్లాడుకోవాలి. నువ్వు త్వరగా మేల్కోమ్మా. పక్క ఉన్న ఇళ్లల్లో గోపికలు గడ్డ పెరుగుని కుండలో వేసి కవ్వంతో చిలుకుతున్నారు వెన్న తీయటం కోసం. అలా చిలికేటప్పుడు వాళ్ళ నడుముకున్న వడ్డాణాలన్నీ కూడా శబ్దాలవుతున్నాయి. నీకు ఆ నగల శబ్దాలేమి వినిపించట్లేదా అమ్మా? వయ్యారంగా అలా చిలుకుతూ ఉంటే తలలో ఉన్న పువ్వులన్నీ నేల మీద రాలి పడుతుంటే ఆ సువాసనంతా ఇక్కడ వెదజల్లుతుంటే పరిమళాలు గుబాళిస్తున్నాయి. ఆ పరిమళాలేవి నీకు తెలియట్లేదమ్మా? నువ్వు లేవమ్మా, ఇంకా మనం కూడా వెళ్ళి మన స్వామిని కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, కీర్తించాలి, ఆయన లీలల గురించి మనము ఎంతో చెప్పుకోవాలి అంటూ ఈ గోపికని మేల్కొల్పుతుంది ఆండాళ్ళ తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.